ఫస్ట్ టైం మీకు ఎదురొచ్చాను కదా, మీ వర్క్ బాగా జరగాలని కోరుకుంటూ మిమ్మల్ని చూస్తున్నాను. మరి మీరెందుకు చూస్తున్నారు? నేను చెప్పలేను సిరి. ఎందుకు? వర్క్ ఎథిక్స్. ఎలా చెప్పగలను సిరి? ఇప్పుడు నేను వెళ్తే మంజుకి నాకు విడాకులు ఆగిపోయి మేమిద్దరం భార్యాభర్తలుగా ఇద్దరం ఒకే ఇంట్లో ఉండాలని తీర్పిస్తారు. ఆ విషయం నీకు చెప్తే నీ పరిస్థితి ఎలా ఉంటుందా అన్న భయం. ఒకవేళ వెళ్ళకపోతే మంజు శాశ్వతంగా నాకు దూరం అవుతుందన్న భయం. మీ ఇద్దరి మధ్యలో నేను నలిగిపోతున్నాను. ఏంటండి, ఏం ఆలోచిస్తున్నారు? నా పని సక్సెస్ కావాలని నాకెదురొచ్చావు కదా, కొత్త డ్రెస్ కూడా గిఫ్ట్గా ఇచ్చావు కదా. నా వర్క్ సక్సెస్ అయితే నీకు ఏ గిఫ్ట్ ఇవ్వాలా అని ఆలోచిస్తున్నాను. మీరింకా వెళ్ళనే లేదు, వర్క్ అవ్వనే లేదు, అప్పుడే గిఫ్ట్ వరకు వెళ్ళిపోయారా? నువ్వు ఎదురొచ్చావంటే ఖచ్చితంగా నా వర్క్ అవుతుందని నా నమ్మకం. అలా అంటే మీరివ్వాల్సిన గిఫ్ట్ బాకీ ఉండిపోయింది. ఏంటది? అదేనండి, మన హనీమూన్ ట్రిప్. నేను వెళ్తే నువ్వు గౌరవించే మన పెళ్లి బంధం తెగిపోతుందనే విషయం తెలియక హనీమూన్ గిఫ్ట్ అడుగుతున్నావు. నువ్వు అడిగే గిఫ్ట్ని నేనెప్పటికీ ఇవ్వలేను సిరి. అలా అని చెప్పి నేనిప్పుడు కోర్టు కూడా వెళ్లకుండా ఇక్కడ ఉండలేను. బాయ్. బాయ్. బాబుగారు, బాబుగారు, బాబుగారు. ఏమైంది? బాబుగారు, అమ్మగారు. ఏమైంది? అమ్మగారికి హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాకా? అమ్మా! మనమ్మా నీకేం కాదు, గట్టిగా ఊపిరి తీసుకో. అమ్మా! అమ్మా! అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య. సిరి, డాక్టర్ గారికి కాల్ చేయి. సరే అండి. ఏమండి, అత్తయ్య గారు కళ్ళు తెరుస్తున్నారు. అమ్మా! అమ్మా! ఈ మడమ్మ ప్రాణం పోయినట్టయింది. మనమ్మా, ఏమిటా మాటలు? అమ్మా, అలా కాదమ్మా. సిరి, నువ్వు డాక్టర్ గారికి కాల్ చేయి. సరేనండి. వద్దమ్మా సిరి, నీతో కొంచెం మాట్లాడాలి. నాన్న, మీరు వెళ్ళి డాక్టర్ కాల్ చేయండి ప్లీజ్. అలాగేరా. అమ్మా సిరి, ఇన్నేళ్ళు నా కొడుకుని నేను కళ్ళల్లో పెట్టుకుని చూసుకున్నానమ్మా. ఇక నుంచి వీడి బాధ్యత అంతా నీదేనమ్మా. ఏంటమ్మా మాటలు? వీడిది చిన్న పిల్లల మనస్తత్వం. ఎవరిని నొప్పించడు, తనలో తనే బాధపడుతూ ఉంటాడు. వీడిని కాస్త అర్థం చేసుకుని నిండు 100 ఏళ్ళు వీడితో కలుసుండమ్మా. మీకు ఇష్టమైన సీరియల్స్ ను టీవీలో ప్రసారమైన వెంటనే సన్నెక్స్ యాప్ లో చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.